ఉడతాకండి గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు పోస్తాయి గిన్నెలో పోసి మరగబెడుతున్నా. ఇదిగోండి రాగి పిండి అని ఉంది దీని మీద. ఇది ప్యాకెట్ అండి, ప్యాకెట్ పరంగా తెచ్చేసుకున్నాను కొట్టుకాడ. ఇదిగోండి కొట్టుకాడ ప్యాకెట్ తెప్పించా. రాగి పిండి అని ఉంది. ఒకసారి అండి ఇది తెప్పించుకుని కూడా ఆడించుకోవచ్చు, నాకు కుదరకండి. ఈ పిండి ప్యాకెట్లో పిండి అండి. ఇదిగోండి ఇలా పోస్తున్నా, 3 స్పూన్లు వేస్తున్నా. మూడు స్పూన్లు గిన్నెలో ఇలా వేస్తున్నా. దీంట్లో నీళ్ళు పోసుకునండి, వాటర్ పోసుకోవాలి. ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే అండి ఉండలు ఉండకూడదు. గడ్డ కట్టామనుకోండి నీళ్ళలో పోసేటప్పుడు మళ్ళీ గడ్డలుగా ఉంటుంది. చూడండి ఎలా కలిసిపోయిందో. రాగి జావ కాయడం ఈజీ అండి. కలిపింది దీన్ని కొంచెం నీళ్ళు మరిగే నీళ్ళలో పోయాలి. నీళ్ళు మరిగిపోతున్నాయి కండి. ఈ కలిపింది రాగి పిండి ఉంది కదా, దీంట్లో పోసుకుని తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుతూ మానకూడదండి, గడ్డ కట్టిద్ది. కొంచెం ఈ గిన్నెలో కూసిన వాటర్ పోసుకోవాలి. ఇది తిప్పడం ఆపకూడదు కొంచెం, లేకపోతే మనం ఎంత నీళ్ళు కలిపి పోసినా అండి గడ్డ కట్టిద్ది. దీన్ని ఇలా మరుగుతూ ఉండాలండి. రాగి జావ రాగి పిండి అండి. ఇలా దగ్గర తొక్క ఉడకాలి. ఉడికేదాకా ఇలా తిప్పుతూ ఉండాలి. మనం తిప్పలేదనుకోండి గడ్డలు కట్టేస్తుంది. చూడండి ఇదిగోండి మనం తిప్పాం కాబట్టి ఎక్కడ ఉండలేదు, లేకపోతే ఉండ కట్టింది. దీంట్లో అండి కొంచెం ఉప్పు వేసుకోవాలి. మెత్తన ఉప్పు అండి ఇది. వేసుకుని కొంచెం తొక్క ఉడకనివ్వాలి. ఇదిగోండి పెరిగి తీసుకున్నా. దీనికి కొంచెం వాటర్ పోసి మజ్జిగ కావంతో ఇలా తిప్పానండి. ఇది మజ్జిగ అయిపోయింది. ఇదిగోండి రాగి జావ తొక్క ఉడుకుతుంది కదా, ఈ సైడ్ చూడండి బుడగల్లాగా వస్తున్నాయి. ఇంకా అలా వస్తే కాసేపు ఉడికినట్టే. మనం చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టుకోవచ్చండి. కొంచెం దీన్ని ఉడకనిచ్చామనుకోండి ఇదే చిక్కదనం అయిపోద్ది మనకి. కొంచెం మరగనిస్తే ఉప్పు వేసాం కదా, ఇంకా దాంట్లో మజ్జిగ పోయడమే అండి. ఇదిగోండి చిక్కగా అయిపోయింది చూసారా. 3 స్పూన్లు రాగి జావ వేసాను. వాటర్ పోసి కలిపాను. ఉండలు లేకుండా కలుపుకోవడమే అండి. ఇది అయిపోయింది, ఇంకా గ్యాస్ కట్టేసుకోవడమే. అలా ఉడికిపోతే కట్టేసుకుంటమే. చూడండి ఇట్లా మజ్జిగ పోసుకోవాలి. ఇదిగోండి మజ్జిగ మనకి ఎంత క్వాలిటీ కావాలితే అంత క్వాలిటీ పోసుకోవడం అండి. మజ్జిగ పోసినాక ఇలా తిప్పుకోవడమే. ఇది ఎంత ఒంటికి సలవండి. వెనక ఇవే రాగి జావలు అయ్యే తాగేవాళ్ళు ఎక్కువ. ఉప్పు వేసి మజ్జిగ పోసుకోవడమే. రాగి జావ అయిపోయింది. మజ్జిగ పోసండి. మనకి క్వాలిటీ మజ్జిగ అనేది మనం పోసుకోవడమే. అది ఎంత కావాలితే అంత చూసుకుని పోసుకోవడమే. దీన్ని గ్లాసులో సర్వ్ చేసుకుందామండి. ఇవన్నీ గ్లాసులో కొంచెం వేడి ఆరిపోయాక తాగాలనుకుంటే వేడి మీదైనా తాగొచ్చు. ఇలా సర్వ్ చేసుకోవడమండి సోడి జావని. యమ్మీ సోడి జావ రెడీ అండి. చాలా సలవ ఒంటికి, చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం అండి.